పార్ట్ 1లో ఐస్ క్రీమ్ తో కొత్త రెసిపీ చేసిన అని చెప్పినా కదా, సుషి షెరీ. మొన్న కేక్ చేసుకున్నాం కదా, అది వేడి చేసి ఐస్ క్రీమ్ పైన వేసుకొని తింటే నిజంగా చెప్తున్నా డెత్ బై చాక్లెట్ లాగా అనిపించింది. ఇంకా దాంట్లో కొంచెం నట్స్ కూడా వేసుకున్నా. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా జల్దీ 2 పనులు చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ కిందకి వస్తే నా ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కేక్ తినేసి సాయంత్రం మళ్ళీ ఉల్లిగడ్డలు తీసుకురావడానికి అయితే మార్కెట్ పోయినా. ఈరోజు సాటర్డే కాబట్టి. మీ ఇంటికాడ కిలో ఉల్లిగడ్డ, టమాటా, ఆలుగడ్డ ఎట్లుందో కమెంట్ చేసి చెప్పేది. ఇక మా ఇంటికాడ అయితే 100 రూపాయలకి 6 కిలోలు ఉల్లిగడ్డ ఇచ్చిరు, 50 రూపాయలకి 2 కిలోలు టమాటా ఇచ్చిరు, ఇంకా 30 రూపాయల కిలో ఆలుగడ్డ ఇచ్చిరు. ఉల్లిగడ్డలు 6 కిలోలు తీసుకోగా నా చెయ్యి అయితే మస్తు నొప్పిలేసింది. ఇంకా దేవుని పువ్వులు టమాటా తీసుకొని ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ సంచి ఇంట్లో పెట్టేసిన. ఇంకా తర్వాత మళ్ళీ మార్కెట్ కి పోయినా. మీకు మంచి మంచి కమ్మలు చూపిస్తా చూడు, ఎంత బాగున్నాయి కదా. అన్ని 150 రూపీసే. మా బస్తీ పెద్దది కాబట్టి మా మార్కెట్ కూడా పెద్దదే, చాలా మంది జనాలు వస్తారు కాబట్టి అన్ని రకాలు ఉంటాయి. గప్చుప్ తిందామంటే ఉల్లిగడ్డ కోసం వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేసి మరి గప్చుప్ తినేసిన. లాస్ట్ కి అయితే కంపల్సరీ మసాలా